హాయ్ అండి. ఈరోజు ఒక కొత్త రెసిపీ నేను మీకు చూపించబోతున్నాను. మా అమ్మ మాకు చిన్నప్పుడు చేసి పెట్టేది. చాన్నాళ్ళ తర్వాత అంటే కోర్స్ 15 ఇయర్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా చేసే వెరైటీ కాదండి. సో మా చెల్లెలు ఫోన్లో మాట్లాడుతూ అక్క పెద్దమ్మ మన చిన్నప్పుడు లడ్డూలు చేసి పెట్టేది కదా, అవి వీడియో తీసి పెట్టు చాలా బాగుంటాయి అని చెప్పింది. 15 ఇయర్స్ బిఫోర్ తిన్న లడ్డూ టేస్ట్ అండి తనైతే ఇంకా మర్చిపోలేదు. సో తన కోసమే ఈ వీడియో చేస్తున్నాను. తనే గుర్తు చేసింది మళ్ళీ ఈ రెసిపీని. ఇవి నార్మల్ రైస్తో చేయరంటండి, వీటిని ఉప్పుడు బియ్యం అంటారు. ఈ రైస్తో మాత్రమే చేస్తారు. ఉప్పుడు బియ్యాన్ని కొంచెం కొంచెం నీళ్ళు వేసి ఇలా కలిపి వీటిలో కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా వేడి చేస్తాం. మూకుట్లో వేసుకుని వేపుకోవాలి, ఖాళీ మూకుడు, నూనె లేకుండా. ఖాళీ ముద్ద. దీనికోసం స్పెషల్గా కొలతలు అయితే ఏమీ అవసరం లేదండి. ఉప్పుడు బియ్యాన్ని ఒకసారి కడిగి పూర్తిగా వడపోసేయాలి. తడిగా ఉన్న బియ్యాన్ని కడాయిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని అవసరం లేదండి, మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. రైస్ ఫ్లఫీగా మారుతాయి, కలర్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ పిన్ని దగ్గర నేర్చుకున్నావా? చాలా బాగున్నాయి. ఎలా చేస్తామని అడిగితే చెప్పింది అనమాట. ఇప్పుడు బియ్యాన్ని ఎలా వేసేసి ఇలా వేసుకుంటా ఇలా కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ ఉంటే అలా బొడవలు వస్తాయి. లాస్ట్కి బాగా ఇలా అయిపోయాక తీసేసి మిక్సీలో మిక్సీ పెట్టేసి కొబ్బరి కూర బెల్లం వేసి మళ్ళీ ఇంకొకసారి రోలు ఉంటే అందులో దంచితే బాగుంటుంది. రోల్ లేకపోతే ఇంకా మిక్సీలో కొట్టేసి మిక్సీలో వేసుకుని ఇది పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పొడి చేసుకుని అప్పుడు బెల్లం కొబ్బరి కూర వేసి మొత్తం మళ్ళీ మిక్సీ పెట్టుకుని లడ్డూలు చుట్టుకోవాలి. అంతే. కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. లేకపోతే ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రైస్ని పూర్తిగా చల్లబడనివ్వాలండి. ఈలోపు ఒక కొబ్బరికాయని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లబడిన రైస్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్వీట్కి తగ్గట్టు బెల్లాన్ని కూడా మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా పొడి చేసుకున్న రైస్ పౌడర్, కొబ్బరి తురుము ఇంకా బెల్లం పొడిని బాగా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిలో వేడి చేసిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసి బాగా కలిపి మీడియం సైజులో ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడైతే అమ్మ చేతి స్పెషల్ లడ్డూలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే సూపర్ అండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలానే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.